అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక తుఫాను ఎఫెక్ట్తో రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మోంతా తుఫాను తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 29వ తారీఖున అంటే బుధవారం రేపు నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక మచిలీపట్నం జిల్లాలో కూడా రేపు సెలవు. ఇక మోంతా తుఫాను ప్రభావంతో రేపు కూడా మచిలీపట్నం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించినట్లు మచిలీపట్నం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మోంతా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ కూడా సెలవు దినం ప్రకటించినట్లు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోనే విద్యార్థులకు సైతం సెలవులు ప్రకటించారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు సూచించారు. అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో కూడా బుధవారం స్కూళ్లకు సెలవు. ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఈ నెల 29న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మోంతా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అలాగనే గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ రేపు సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. అలాగే జిల్లాలోనే సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోనే విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. అలాగనే బాపట్ల జిల్లాలోనూ కూడా సెలవిచ్చారు. బాపట్ల జిల్లాలో రేపు సెలవు దినం ప్రకటించింది ప్రభుత్వం. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అలాగనే కాకినాడ జిల్లాలో కూడా ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి 31 వరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. అలాగనే అనకాపల్లి జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక మోంతా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు. ఇక గుంటూరు జిల్లాలో కూడా రేపు సెలవు. ఇక మోంతా తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పాఠశాలలకు రేపు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. అలాగనే తూర్పుగోదావరి జిల్లాలో కూడా రేపు సెలవు దినంగా ప్రకటించారు విద్యార్థులకు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మోంతా తుఫాను నేపథ్యంలో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ప్రైవేటు పాఠశాలలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోంతా తుఫాను నేపథ్యంలో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించామని ప్రభుత్వం ప్రకటనలో తెలియజేసింది. ఇక 7 జిల్లాల్లోనే రహదారులపై ఆంక్షలు విధించారు. ఇక ఈ మోంతా తుఫాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనే చిత్తూరు, రంపచోడవరం డివిజన్లో అధికంగా ఉంటుందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 7 జిల్లాల్లో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులతో సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్పీ ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
ఆయా జిల్లాల్లోనే ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని, అప్రమత్తంతో మెలగాలని సూచించింది.